హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి, ఈ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఒక వండర్ చేస్తున్నాం అండి. ఏంటంటే వండర్స్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఏంటంటే హౌ టు పాస్ M2 in 24 hours. ఒక్క రోజులోనే మనకి M2 ఎగ్జామ్ని ఏ విధంగా క్లియర్ చేయాలి అనే ఒక వీడియో మీకు తెస్తున్నానండి. ఇది ఎస్పెషలీ డిప్లొమా ఎవరైతే సెమిస్టర్ 3 రాస్తున్నారో వాళ్ళకి డెడికేషన్ అండి. ఖచ్చితంగా సో ఎవరైతే డిప్లొమా సెమిస్టర్ 3 రాస్తున్నారో వాళ్ళకి మనకు ఈ M2 ఏ విధంగా పాస్ అవ్వాలని ఒక్కరోజు మాట. సో ఈ ఒక్క రోజులోనే ఈ వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. అయితే ఈ వీడియో అనేది 3 పార్ట్స్ కింద ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఇంటిగ్రేషన్ చెప్తాను, సెకండ్ పార్ట్ అంతా కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్తాను, థర్డ్ పార్ట్ ఏంటి ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ చెప్తాను. సో ఈ మనకి ఈ 3 చాప్టర్స్ ఉన్నాయండి. ఈ 3 చాప్టర్స్ మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు 80కి 50 అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను. కనుక మీకు 80 మార్క్స్కి 50 మార్క్స్ అయితే వస్తాయి. సో అన్ని మెథడ్స్ చెప్తాను, అన్ని మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ కూడా చెప్తాను. కనుక మీరేం చేయాలంటే ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడాలి. అట్ ద సేమ్ టైం మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయాలి. సో మీరు షేర్ చేసినట్లయితే సో నేను కష్టపడిన దానికి నాకు ప్రతిఫలం ఉంటుంది, మీకు కూడా ఖచ్చితంగా పాస్ అవుతారు. ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత సో ఎస్ ఐ గాట్ గుడ్ మార్క్స్, ఐ విల్ పాస్ అని మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో తెలపాలి. మీరు పాస్ అయినట్లయితే. ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే మీరు బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టవచ్చు, నేనేం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా నేనైతే మీకు న్యాయం చేస్తాను. ఖచ్చితంగా మీకు 100% మార్క్స్ అనేది తెప్పిస్తాను. ఖచ్చితంగా 80కి మినిమం 50, 80కి 80 వచ్చినా సరే ఆశ్చర్యపోవడానికి వీల్లేదు. సో కనుక ఆ విధంగా నేను ఈ 3 వీడియోస్లో మీకు ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయండి. కమాన్, లైక్ ఇట్. ఎస్. హౌ టు పాస్ M2 in 24 hours. సో ఇంటిగ్రేషన్. సో మనకి ఫస్ట్ ఏంటంటే ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ఉంటుందండి. సో ఇంటిగ్రేషన్ మనం నేర్చుకోవాలంటే మనకు సమ్ బేసిక్ ఫార్ములాస్ ఉండాలి. ఆ బేసిక్ ఫార్ములాస్ మనం వస్తే ఇంటిగ్రేషన్ చాలా ఈజీ. సో ఒకసారి బేసిక్ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి ఇంటిగ్రేషన్ రావాలంటే మనకి డెరివేటివ్ రావాలండి. సో డెరివేటివ్ రావాలంటే చూడండి, సో d/dx ఆఫ్ x అంటే ఏంటంటే ఈ dx క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1 అండి, ఆన్సర్ 1. సో దీనికి ఆపోజిట్, మనకి ఆపోజిట్ చేస్తే దాన్ని ఇంటిగ్రేషన్ అండి. ద యాంటీ డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. అంటే ఏంటి సార్, సో ఈ 1ని మనం dx చేసాం అనుకోండి, సో మనకి ఏమొస్తుంది, x వస్తుంది. కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్ వస్తుంది. ఏమొస్తుంది, కాన్స్టెంట్. ఎందుకు సార్ అంటే x+2 డెరివేటివ్ 1, x+3 డెరివేటివ్ 1, x+10 డెరివేటివ్ 1. అంటే ఇక్కడ ప్లస్ కాన్స్టెంట్ ఏ తీసుకున్నా సరే నాకు ఆ కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అయిపోద్ది, 1 వస్తుంది. కనుక ఈ కాన్స్టెంట్ అనేది ఏదైనా అవచ్చు మేడం. కనుక ఇంటిగ్రేషన్ 1 dx = x+c. నెక్స్ట్ d/dx ఆఫ్ x⁴n. ఇక్కడ చూడండి, x⁴1 అంటే అర్థం ఏంటి తెలుసా, 1 × x⁴1 - 1 అంటే x⁴0 అంటే 1, 1 × 1 1 అలా వచ్చిందన్నమాట. అంటే యాక్చువల్గా ఈ ఫార్ములా నుండి ఈ డెరివేటివ్ వచ్చింది. లేదంటే మనం సింపుల్గా dx క్యాన్సిల్ చేసుకుని 1 వచ్చింది. కానీ యాక్చువల్గా ఇది ఫార్ములా అనమాట. సో ఏంటి ఇది ఫార్ములా అంటే ఈ n ముందు వస్తుంది, n × x⁴, ఈ n నుండి 1 తీసినమాట, n - 1. సో n × x⁴n - 1. సో d/dx ఆఫ్ x⁴n is equal to n × x⁴n - 1. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ అనేది ఏదైతే కోఫిషియంట్ అది పక్కన వస్తుంది, మరి ఇక్కడ కిందన వస్తుంది. ఎందుకంటే మనకి చూడండి x⁴n+1/n+1. ఇప్పుడు దీనికి మనం డెరివేటివ్ చేసామంటే ఇదే వస్తుంది. దీన్ని డెరివేటివ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది మనకి n+1 × x⁴n+1 - 1. సో అప్పుడు ఏమవుతుంది, -1 + 1 క్యాన్సిల్ అయితే n+1 క్యాన్సిల్ అయితే x⁴1. అంటే సో డెరివేటివ్లో అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, ఇంటిగ్రేషన్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సో d/dx ఆఫ్ e⁴x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e⁴x. ఇక్కడ ప్లస్ c వస్తుందండి. సో మరి ఇక్కడికి వస్తుంది e⁴x dx ఈజ్ ఈక్వల్ టు e⁴x + c. సో అంటే e⁴x డెరివేటివ్ e⁴x ఇంటిగ్రేషన్ కూడా e⁴x. నెక్స్ట్ d/dx ఆఫ్ a⁴x. సో a⁴x × log a. యాక్చువల్గా ఈ ఫార్ములా నుండి ఇది వస్తుంది. సో ఇక్కడ చూడండి a⁴x × log a.
సో అదే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉందనుకోండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ 1 అనమాట. అందుకని ఇది వస్తుంది కనుక సో ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ అంటే ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. మరి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. అంటే ఇక్కడ ఏదైనా సరే డివిజన్ వస్తుంది, ఇక్కడ ఏదైనా సరే మల్టిప్లికేషన్ వస్తుంది. నెక్స్ట్ సో మనకి లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఇంకా ఉంది. సో dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. సో లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1/x. మరి ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ సి, లాగ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ ప్లస్ సి వస్తుంది. సో ఇవి మనకి బేసిక్ ఫార్ములాస్. ఇదే విధంగా ఈ బేసిక్స్లోనే మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ 6 ఉంటాయి. సైన్, కాస్, టాన్, కాట్, సీకెన్, కొసెకెన్. సో వాటి యొక్క డెరివేటివ్స్, వాటి యొక్క ఇంటిగ్రేషన్స్ చూద్దాం. సో dy dx ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు cos x. అదేవిధంగా dy dx ఆఫ్ cos x ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin x. అంటే సైన్కి కాస్ వస్తుంది, కానీ కాస్కి మైనస్ sin x వస్తుంది. అంటే సైన్కి కాస్, కాస్ సైన్. కాకపోతే ఏంటంటే కాస్ తీసుకుంటే కాస్ డెరివేట్ చేస్తే దానికి మనకి మైనస్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో dy dx ఆఫ్ tan x దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ ఎక్స్. సో tan x తీసుకుంటే మనకి వస్తుంది సీకెన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సో dy dx ఆఫ్ cot x సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసెకెన్ స్క్వేర్ ఎక్స్, మైనస్ కొసెకెన్ స్క్వేర్ ఎక్స్. సో dy dx ఆఫ్ సీకెంట్ ఎక్స్. సో ఈ సీకెంట్ ఎక్స్ ముందు వస్తుంది, దాంతోపాటు tan x వస్తుంది. సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. సో dy dx ఆఫ్ కొసెకెంట్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసెకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఇవ్వండి ఈ 6 ఇంపార్టెంట్. దీనికి రివర్స్ చేస్తే వచ్చింది ఇంటిగ్రేషన్. అంటే dy dx ఆఫ్ కాస్ ఎక్స్, ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, లేదంటే ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రేషన్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x, ఇంటిగ్రేషన్ కొసెకెన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్, ఇంటిగ్రేషన్ కొసెకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కొసెకెంట్ ఎక్స్. సో ఈ విధంగా వీటికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇవి వస్తాయి. దీంతో పాటుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఇన్వర్స్. సో ఇన్వర్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో dy dx ఆఫ్ ఇన్వర్స్ sin x. సో 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ dy dx ఆఫ్ ఇన్వర్స్ tan x. సో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇంకా ఉంటాయి మనకి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇంటిగ్రేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇన్వర్స్ tan x, ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ tan x ప్లస్. సో ఇలాగ మనకి చాలా అంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి. సో ఏం లేదండి, డెరివేటివ్ ఫార్ములాస్ వస్తే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వస్తున్నట్టే. సో వీటితో పాటు ఇంటిగ్రేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ స్పెషల్ ఫార్ములాస్ ఉంటాయి. అవి ఏంటంటే చూడండి. సో f dash x by fx, ఇంటిగ్రేషన్ f dash x by fx dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్యులస్ ఆఫ్ f of x ప్లస్. ఏం లేదండి, సో 1/x డెరివేటివ్ లాగ్ ఎక్స్. సో అదే ఈ విధంగా రాసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ f dash x dx ఈజ్ ఈక్వల్ టు, అంటే దీని డెరివేటివ్ ఇది పక్కన ఉంది, అంటే ఇదేంటి x టు ది పవర్ అనే ఫార్ములా. అంటే ఏమవుతుంది మనకి f of x హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1/n ప్లస్ 1. సో అంటే x టు ది పవర్ ఆఫ్ n ఇంటిగ్రేషన్. దీంతో పాటు f dash x బై రూట్ fx dx ఈజ్ ఈక్వల్ టు 2√fx ప్లస్ c. ఈ మూడు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మూడు ఫార్ములాస్ మీకు కింద కనిపించవచ్చు. సో f dash x బై రూట్ ఆఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు 2√fx. దీంతో పాటు మనకి e పవర్ x f of x ప్లస్ f dash x. సో e పవర్ x ఇంటూ f of x. సో e పవర్ x ప్లస్ e పవర్ x ఇంటూ f of x ప్లస్ c. ఇది ఒక ఫార్ములా ఇంపార్టెంట్. దీంతోపాటు మనకి బై పార్ట్స్ ఉంటుంది, సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం సమ్స్లో ఇంకా వెళ్ళిపోతాం. సో ఇంకా ఇప్పుడు మీకు డిప్లొమా M2కి
మీకు మోడల్ పేపర్ అందరికీ తెలుసు. సో 10 మార్క్స్ ఇస్తాడు, 10 ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఒక్కొక్క దానికి 3 మార్క్స్, సో 30 మార్క్స్. అదేవిధంగా మనకి ఎస్ఎస్ ఇస్తాడు. సో అది మనకి 5 8 40, 40 30, సో 70. అదేవిధంగా ఒక 10 మార్క్స్ ఇస్తాడు, అది ఒకటి మాట. సో టోటల్ 80. సో 80లో 50 మార్క్స్ అయితే గ్యారంటీ. ఇప్పుడు మనం ఏంటంటే 3 మార్క్స్ చూద్దాం, అదేవిధంగా 8 మార్క్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం 3 మార్క్స్ నుండి 8 మార్క్స్కి, 8 మార్క్స్ నుండి 10 మార్క్స్కి ఆ విధంగా వెళ్దాము. సో ఇప్పుడు చెప్పాను కదా, మనకి బేసిక్ ఫార్ములాస్ అన్నీ వస్తే సో మీకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయండి. సో ఈ 3 మార్క్స్ అన్నీ కూడా, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నేను కింద లింక్ ఇస్తానండి. సో నేను నీట్గా రాస్తాను. సో డెరివేటివ్ ఫార్ములాస్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా రాస్తాను. సో అది మీకు కావాలంటే కింద నా వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేస్తే మీకు నా వెబ్సైట్లో సో ఆ ఫార్ములాస్ లిస్ట్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుని మీరు చదువుకోవచ్చు. ఓకేనా? ఇంకా సో ఫార్ములాస్ ఆధారంగా ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, ఇంటిగ్రేషన్ కొసెకన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇచ్చాడు. సో ఇదేంటంటే మనకి ఇంటిగ్రేషన్ అనేది ముందు సెపరేట్ చేసుకోవాలి. సో అంటే ఈ డిఎక్స్ని అన్నిటితో మల్టిప్లై చేయాలి, ఇంటిగ్రేషన్ కూడా అన్నిటితో మల్టిప్లై చేయాలి. అంటే ఇంటిగ్రేషన్ కొసెకన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ అంటే దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం. మళ్ళీ ఇంటిగ్రేషన్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ముందు ఏం చేసాము, అన్నిటిని సెపరేట్గా మల్టిప్లై చేసుకున్నాం. సో ఆల్రెడీ మనకి సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x అని తెలుసు, ఇంటిగ్రేషన్ సీకెన్ స్క్వేర్. మరి ఇంటిగ్రేషన్ కొసెకంట్ ఎక్స్ అంటే, కొసెకన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ కాదు, మైనస్ కాట్ ఎక్స్, ఎందుకంటే మైనస్ వస్తుంది కనుక ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్. ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, మరి ఇంటిగ్రేషన్ ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ కనుక ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ కాస్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, సో మరి ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ కనుక కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. చాలామంది మైనస్ సైన్ ఎక్స్ పెడతారు, అలా చేయకూడదు, తప్పు అయిపోద్ది. సో సైన్ ఎక్స్ ప్లస్ సి రావాలి, ఖచ్చితంగా ప్లస్ సి రావాలి, అంతేనండి, అయిపోయింది. ఏం చేసాం, జస్ట్ మల్టిప్లై చేసాం ఇంటిగ్రేషన్ డిఎక్స్, తర్వాత ఆన్సర్స్ రాసాం. అంటే జస్ట్ ఫార్ములాస్ రిమెంబర్ చేసుకుంటే చాలు, ఇంకేమీ చేయవలసిన లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతేనండి, సింపుల్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 2 కాన్స్టెంట్ కనుక ముందే బయట తీసేయండి. సో 2 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, 6 కాన్స్టెంట్ కనుక దాన్ని బయట తీసేయండి. సో 6 కాన్స్టెంట్ తీస్తే సో 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో ఏం చేస్తాం, మనం కాన్స్టెంట్స్ని బయట తీసుకొస్తాం, ఇంటిగ్రేషన్ డిఎక్స్ని ఒక దగ్గర రాస్తాం, మల్టిప్లై చేస్తాం. సో ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. సో ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ అండి, ఎందుకంటే కాస్ ఎక్స్కి మైనస్ అయినది కనుక సో సైన్కి ఏమొస్తుంది, మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది కనుక ఇక్కడ మనం ప్లస్ రాయకూడదు. సో మైనస్ 2 కాస్ ఎక్స్. సో మీరు చూసుకోవాలి, కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కనుక అక్కడ మైనస్ లేకనుక మైనస్ పెట్టుకోవాలి. ప్లస్ 6 ఇంటూ సో ఇంటిగ్రేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇన్వర్స్ సైన్ ఎక్స్, ఇన్వర్స్ సైన్ ఎక్స్, ఇవన్నీ కూడా మీకు చెప్పాను, ఇన్వర్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి, అంతేనండి. సో ఈ 2 స్టెప్స్ రాస్తే మనకి 3 మార్క్స్ ఇచ్చేస్తుంది. మీరు కావాలంటే అవసరమైతే బ్రాకెట్లో సిన్స్ అని పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్లో మీరు ఇంకా ఫుల్ మార్క్స్ రావాలంటే సిన్స్, సో ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ సైన్ ఎక్స్, అంటే కొంచెం ఇంప్రెషన్స్. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. సో 2ని బయట తీసుకొస్తే 2 ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 3ని బయటికి తీసుకొస్తే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో 4ని బయటికి తీసుకొస్తే 4 ఇంటూ ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఏం చేస్తాం, జస్ట్ మనం కాన్స్టెంట్స్ని బయటకు తీసుకొస్తాం, ఇంటిగ్రేషన్ డిఎక్స్ అనేది దానికి యాడ్ చేస్తాం. ఓకేనా? సో చూడండి, 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్, సో చూడండి ఇక్కడ ప్లస్ రాదు, మైనస్ వస్తుంది, ఎందుకంటే కాస్ ఎక్స్ డెరివేటివ్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, మరి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ కనుక -3 కాస్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ సో tan x డెరివేటివ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్, మరి ఇంటిగ్రేషన్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డెరివేటివ్ tan x ప్లస్ సి. అయిపోయిందండి. లేదు సార్ నాకు ఫుల్ మార్క్స్ 3 out of 3 రావాలి సార్, 80%లో ఒక్క హాఫ్ మార్క్ కూడా తగ్గకూడదంటే, సో ఈ పక్కన నాకు గ్యాప్ లేదు, మీరు ఈ పక్కన రాయండి. ఏం రాస్తారు, సిన్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్
ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ secant square x dx ఈజ్ ఈక్వల్ టు tan x. ప్రతి దానికి ప్లస్ సి రాయండి. సో ఇలా రాస్తే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అయితే గ్యారెంటీకి వస్తాయి. 3 out of 3 అయితే గ్యారెంటీకి వస్తాయి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ సమ్స్. నేను అన్నీ కూడా సెలెక్టెడ్ సమ్స్ ఇస్తున్నాను, ఎందుకంటే మనం 1 డేలో అవ్వాలి ఎగ్జామ్. సో 1 డేలో మనం ప్రిపరేషన్ అవ్వాలి కనుక సెలెక్టెడ్ ఎగ్జామ్స్, సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇంటిగ్రేషన్ 5 power x dx ప్లస్ ఇంటిగ్రేషన్ x power 5 అండ్ 5 power x dx ప్లస్ 5 బయట తీసుకొచ్చండి ఇంటిగ్రేషన్ x dx. సో ఏం చేసాం, కాన్స్టెంట్స్ని బయట తీసుకొని ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో 5 power x అంటే x power n n ఇంటూ x power n minus 1 అది డెరివేటివ్. ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి x power n plus 1 by n plus 1 అంటే ఏంటి, ఇక్కడ x power 5 plus 1 by 5 plus 1 ఇక్కడ ఒక స్టెప్ వస్తుందండి. సో a power x ఇంటిగ్రేషన్ a power x by log a. సో అంటే ఇక్కడ ఏమవుద్ది 5 power x by log a అంటే log 5, ఇక్కడ 5 ఇంటూ సో x power 1 ఏమి లేపుతా 1 అర్థం. సో అంటే ఏంటి x power 1 plus 1 by 1 plus 1 ప్లస్ c. సో ఇప్పుడు నీట్గా రాసుకుందాం. సో 5 plus 1 అంతా 6, సో 1 by 6 ఇంటూ x power 6 ప్లస్ ఇదేం మారదు. సో 5 power x by log 5. నెక్స్ట్ సో 1 plus 1 2 అంటే 5 by 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సో ఇక్కడ ఒక స్టెప్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు అన్ని మోడల్స్ కవర్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ముందు మనం ఏం చేయాలంటే ఈ ఇంటిగ్రేషన్ని డిఎక్స్ని డివైడ్ చేసే బదులు మనం మల్టిప్లై చేసే బదులు ముందు వీటిని మల్టిప్లై చేయాలి. సో 1 ఇంటూ 2 1 2s are 2 1 ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్. సో x ఇంటూ 2 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో x ఇంటూ x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ అంటే 3x క్యూబ్. ఇప్పుడు దీన్ని మనం సెపరేట్ చేసుకోవాలి, అప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో 2 బయట తీసుకొస్తే సో 1 dx, ఎందుకంటే 2 అనేది కాన్స్టెంట్ బయటకు వస్తే ఇక్కడ 1 ఉంటుంది. 2 1s are 2 కనుక సో ఆ 2 1s are 2లో 2ని బయట తీసుకొస్తాం. మైనస్ 3 కామన్ తీస్తే బయట తీసుకొస్తే x స్క్వేర్ dx. నెక్స్ట్ ప్లస్ 2ని బయట తీస్తే మనకేమవుద్ది x dx. నెక్స్ట్ మైనస్ 3ని బయట తీసుకొస్తే x క్యూబ్ dx. చూడండి, సో ఇంటిగ్రేషన్ 1 dx ఏంటి ex కనుక 2 ఇంటూ x 2x మైనస్ 3 ఇంటూ సో ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంటి x పవర్ 2 plus 1 by 2 plus 1 అంటే ఏంటి x క్యూబ్ బై 3 ప్లస్ 2 ఇంటూ x ఇంటిగ్రేషన్ ఏంటి x పవర్ 1 plus 1 by 1 plus 1 అంటే x స్క్వేర్ బై 2. సో x స్క్వేర్ బై 2 మైనస్ 3 ఇంటూ x టు ది పవర్ ఆఫ్ 4 by 4. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3 3 క్యాన్సిల్ 2 2 క్యాన్సిల్. ఒక ఆర్డర్లో రాసుకుందాం. సో 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3 by 4 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ సి. సో ఇది వర్త్ఫుల్ అనమాట. అంటే 3 మార్క్స్కి ఏదైతే సమ్ ఇవ్వాలో ఆ సమ్ ఇచ్చాడనమాట. ఇక్కడ నుండి మీకు ఒక 4-5 స్టెప్స్ వచ్చేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో 1 plus cos 2x కానీ 1 minus cos 2x కానీ cos 2x minus 1 కానీ సో 1 plus 2 sin x కానీ ఏదైనా అవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే మనకి ట్రిగ్నోమెట్రీ బాగా చేసినట్టయితే మీరు ఫస్ట్ ఇయర్ సో ట్రిగ్నోమెట్రీ బాగా మీరు కాన్సెప్ట్లో మైండ్లో ఉంటే ఖచ్చితంగా ఇవి చాలా ఈజీగా వస్తాయండి. సో ఒకవేళ మీకు ఫస్ట్ ఇయర్లో ఐడియా లేకపోయినా సరే ఇప్పుడు నేను ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. కనుక మీకు ఫస్ట్ ఇయర్లో అస్సలు కాన్సెప్ట్ ఐడియా లేకపోయినా సరే, అసలు ప్రాసెస్ ఐడియా లేకపోయినా, మెథడ్ ఐడియా లేకపోయినా నా మెథడ్స్ వినండి, మీకు ఈజీగా వస్తాయి. చూడండి, ఇంటిగ్రేషన్ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ 2xకి మనకి 4 ఫార్ములాస్ ఉంటాయి. కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. ఈ 4 ఫార్ములాలో మనకి ఈ 1 క్యాన్సిల్ అయ్యే ఒక ఫార్ములా రాయాలి. సో 1 క్యాన్సిల్ అయ్యే ఫార్ములా ఏంటంటే కాస్ 2x మైనస్ 1 రాసాం అనుకోండి, కాస్ 2x ప్లస్ 1 రాస్తే అప్పుడు మనం 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 రాయాలి. కానీ ఇక్కడ 1 మైనస్ ఉన్నది కనుక మనం కాస్ 2xని సైన్లో మనం తెలపాలన్నమాట. ఎలాగా? సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇది ఫార్ములా ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ రూట్ ఓవర్ 1 మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ 1 మైనస్ ఇన్ మైనస్ ప్లస్
2 sin square x. సో dx -1 + 1 క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇక్కడ ఒక √2 ఉందండి, ఆ √2ని బయటకు తీసుకొచ్చాను. √2 ఇంటూ ఇంకేముంది మనకి √2 ఇంటూ ఇంటిగ్రేషన్ sin x ఒకటే ఉంటుంది, sin x ఇంటూ dx. సో √2 ఇంటిగ్రేషన్ sin x అంటే మనకి కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ కనుక ఇక్కడ మైనస్ కాస్ x వస్తుంది కదా. సో కనుక -2 ఇంటూ కాస్ x, -2 ఇంటూ కాస్ x ప్లస్ c ఇదండి. సో √2 ఇంటూ ఇంటిగ్రల్ sin x dx ఈక్వల్ టు -√2 ఇంటూ కాస్ x ప్లస్. సో ఇవి మనకి 6 ప్రాబ్లమ్స్ అన్నమాట. నెక్స్ట్ 7th వన్కి వెళ్దాం. ఇప్పుడు మనం 7th వన్కి వెళ్దాం. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, అన్ని ఇంపార్టెంట్ సమ్స్ చెప్తున్నాను. సో ఇంటిగ్రేషన్ √1 + sin 2θ dx. సో ఇక్కడ టీటా ఇచ్చారు కనుక dθ ఇవ్వాలండి, లేదంటే ఇక్కడ sin x ఇవ్వాలి. సో మనకి ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో అదే వేరియబుల్ ఇవ్వాలి, లేదంటే యాడ్ స్కోర్ గుర్తుపెట్టుకోండి. సో ఓకే, సో ఇంటిగ్రేషన్ √1 + sin 2θ ఫార్ములా 2 sin θ cot θ, 2 sin θ cot θ కనుక 2 sin θ ఇంటూ cot θ, ఇది sin 2θ ఫార్మ్, అది రాసుకున్నాం. సో dθ. సో ఇంటిగ్రేషన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ 1 ఉంది ప్లస్ 2 sin θ cot θ ఉంది, అంటే 2ab ఉంది, 2ab ఉంది. మనకి చిన్నప్పుడు నేర్చుకున్న a + b హోల్ స్క్వేర్లో a² + b² + 2ab. సో +2ab ఉంది, మరి a²b² లేదు. అంటే ఈ 1ని మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ sin square θ + cos square θ రాసుకోవచ్చు. సో అలా రాసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ sin square θ + cos square θ. జస్ట్ ఈ 1ని రాసుకున్నాను, ఈ 1ని sin square θ + cos square θ రాసుకున్నాను, ప్లస్ 2 sin θ cos θ ఇంటూ dθ. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే a² + b² + 2ab. సో a² + b² + 2ab అంటే a + b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు నేను, sin θ + cos θ హోల్ స్క్వేర్ ఇంటూ dθ. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇప్పుడు ఏమొచ్చింది మనకి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin θ + cos θ ఇంటూ dθ. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ dθని అన్నిటికీ ఇచ్చేస్తే ఏమవుద్ది, ఇంటిగ్రేషన్ ఫస్ట్ కాస్ రాస్తాను చెప్తాను. సో cos θ dθ, నెక్స్ట్ సైన్ రాస్తాను. సో sin θ dθ. సో cos θ ఇంటిగ్రేషన్ ఏంటి, sin θ, అందుకే నేను ఫస్ట్ రాశాను sin θ. sin θ ఇంటిగ్రేషన్ ఏంటి, -cos θ, -cos θ, -cos θ. నెక్స్ట్ ఏం రాయాలి, ప్లస్ c రాయాలి, కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఏదైనా అవ్వచ్చు. సో ఇది మాట ఇలా రాస్తే మనకు ఖచ్చితంగా 3 out of 3 అయితే గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్ సో ఇంటిగ్రేషన్ 1/1 + sin x dx. సో దీనికి ఏం చేయాలంటే మనం రేషనలైజింగ్ చేయాలి, చిన్నప్పుడు నేర్చుకున్నాం రేషనలైజింగ్. సో రేషనలైజింగ్ ఏంటో చెప్తాను చూడండి. సో కింద మనకి డినామినేటర్లో ఏదైతే ఉంటుందో వాడు ఏదైతే సైన్ ఇస్తారో దాన్ని ఆపోజిట్ సైన్ తీసుకొని న్యూమరేటర్ని డినామినేటర్ని మనం మల్టిప్లై చేయాలి. సో అప్పుడు మనకి రేషనలైజింగ్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ 1 + sin x ఉంది, అంటే ఇప్పుడు నేనేం చేయాలి, 1 - sin x తీసుకొని న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో 1 - sin x by 1 - sin x into dx. So 1 - sin x into 1 - sin x. a + b into a - b. a + b into a - b అవుద్ది, a² - b² అవుద్ది. అంటే 1² - sin square x. సో ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 - sin x by 1² అంటే ఎంత 1, sin square x అంటే sin square x. సో dx ఏంటి, ఈ స్టెప్ నుండి ఈ స్టెప్ ఏమొచ్చింది, 1² అంటే 1 రాసి ఇంకేం లేదు. 1 - sin square x అంటే ఏంటి, సో చూడండి sin square θ + cos square = 1 అయితే 1 - sin square అవుద్ది, cos square అవుద్ది, కనుక దీన్ని రాయొచ్చు cos square రాయొచ్చు. సో ఇంటిగ్రేషన్ 1 - sin x by cos square x నేను రాయొచ్చు cos square x dx. సో ఇప్పుడు దీన్ని సెపరేట్ చేద్దాం, అంటే 1/cos square x
minus sin x by cos square x. Integration 1 by cos square x dx ఇచ్చేద్దాం minus integral sin x by cos square x రాయొచ్చు. cos square x ని ఇక్కడ cos x into cos x రాయొచ్చు. ఏం రాయొచ్చు? cos x into cos x dx. సో దీని రాయొచ్చు మనకు ఇంటిగ్రేషన్ secant square x dx. దీని రాయొచ్చు sin by cos అంటే tan, 1 by cos అంటే secant, అంటే దీన్ని రాయొచ్చు మనం secant x into tan x dx. సో secant square x అంటే ఏంటి? tan x. secant x into tan x అంటే secant x ప్లస్ c. సో చూసారా, ఇలా రాస్తే ఖచ్చితంగా 3 out of 3 అయితే గ్యారంటీ పక్కా. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్ అండి, ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం చేసే ముందు సింప్లిఫికేషన్ చేయాలి. సో ఈ పవర్ దీని ఏం చేయాలి? ఇది m log a, m ఇంటూ లాగ్ ఏ. m ఇంటూ లాగ్ ఏ అంటే అర్థం ఏంటి? లాగ్ ఏ పవర్, అంటే ఇది పవర్ అవుద్ది, ఇది కూడా పవర్ అవుద్ది. అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం? ఈ పవర్ log x పవర్ ఏ ప్లస్ ఈ పవర్ log ఏ పవర్ x ఇంటూ dx. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏ పవర్ log x టు ది బేస్ ఏ ఉంటే ఇది క్యాన్సిల్ అయిపోయి ఈ పవర్ ఏదైతే ఉందో మనకి లాగ్ పక్కన అది వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏమీ లేదంటే బేస్ ఈ అనర్థం, ఇక్కడ కూడా ఏమీ లేదంటే బేస్ ఈ. అంటే ఈ లాగ్ ఈ క్యాన్సిల్ అయితే ఎక్స్ పవర్ ఏ వస్తుంది. సో ఈ లాగ్ ఈ క్యాన్సిల్ అయితే ఏ పవర్ ఎక్స్ వస్తుంది. అంతేనండి, సింపుల్. అంటే ఇలా ఇవ్వబోయి ఇలా ఇచ్చాడు. సో అంటే ఇది చేస్తారా చేయరని వాడి యొక్క డౌట్ మాట. సో ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసేయండి. సో ఎక్స్ పవర్ ఏ ఇంటూ డిఎక్స్, ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఎక్స్ పవర్ ఏ అంటే అర్థం ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ అనే ఫార్ములా. అదే సార్ ఈ ఫార్ములా లేదు కదా అనుకోదు, ఏ బదులు ఎన్ ఉంది అంతే. అంటే ఏం రాయొచ్చు మనం దీన్ని? ఎక్స్ పవర్ ఏ ప్లస్ 1 బై ఏ ప్లస్ 1. మరి దీని ఏం రాయొచ్చు? ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ, ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి. సో ఇదండి మనకి 2 మార్క్స్ 3 మార్క్స్ సంబంధించిన మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 9 సమ్స్ మాట. నెక్స్ట్ మనం లాంగ్ ఆన్సర్స్కి వెళ్దాము. అది సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ వాల్యూని ఏ విధంగా చేయాలని నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. సో నెక్స్ట్ మనం 10th 1కి వెళ్దాం. ఇప్పుడు మనం ఇంకొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుదాం. సో దట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే డైరెక్ట్గా ఫార్ములాస్ బేస్ మీదుగా చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం ఏవైతే స్టాండర్డ్ ఫార్ములాస్ నేర్చుకున్నామో ఇవి స్టాండర్డ్ ఫార్ములాస్లో ఉండవు. వాటిని మనం ఏదైనా ఒక టీ కానీ లేదంటే ఒక కే కానీ లేకుంటే ఎక్స్ కానీ ఏదైనా ఒక వాల్యూ అనుకొని మళ్ళీ డెరివేట్ చేసి మళ్ళీ సమ్ చేస్తే మనకి స్టాండర్డ్ ఫార్ములాకి వచ్చేస్తాయి. అప్పుడు స్టాండర్డ్ ఫార్ములా మనం చేసి మళ్ళీ వీటిని సబ్స్టిట్యూట్ చేయాలి. సో అందుకే వీటిని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. సో ఇంకా అవి చూద్దాం ఒకసారి. చూడండి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో మనకేం తెలుసు? సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ డైరెక్ట్ రాస్తాం. కానీ అక్కడ ఎక్స్ బదులు ఎక్స్ లేదు, 2x + 3. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఒక వాల్యూ అనుకోవాలి. సో లెట్ 2x + 3 = t. సో నేనేమనుకున్నాను? 2x + 3ని t అనుకున్నాను. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. డిఫరెన్షియేషన్, ఓన్లీ డిఫరెన్షియేషన్ చేయాలి, ఓన్లీ డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి 2 × dx. సో 3 డెరివేటివ్ 0, ఓన్లీ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో 2 × x డెరివేటివ్ dx ప్లస్ 0 = t డెరివేటివ్ dt. సో అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? dx బదులు ఏం రాయొచ్చు? dx = dt/2. అంటే ఇందులో dx బదులు dt/2 రాయొచ్చు, 2x + 3 బదులు t రాయొచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం రాయాలి మనం ఇక్కడ? దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్. అప్పుడు ఏం రాయాలంటే సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ అంటే ఈ వాల్యూ మనకి ఏవి వచ్చాయి అవి, దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు అందులో వేస్తే మనకి ఏమొస్తుంది? ఇంటిగ్రల్ సైన్ 2x + 3 బదులు ఏం రాయొచ్చు? 3 రాయొచ్చు, t రాయొచ్చు. సో సైన్ t. dx బదులు ఏం రాయొచ్చు? dt/2. సో dt/2. సో ఇప్పుడు 1/2 అనేది కామన్. సో బయట తీసేద్దాం, కాన్స్టెంట్ కనుక ఇప్పుడు ఏమవుద్ది మనకి? సైన్ t × dt. సో సైన్ t ఇంటిగ్రేషన్ ఏంటి? కాస్ t మైనస్ కాస్ t. ఇక్కడ మైనస్ కంపల్సరీ రావాలి. సో అప్పుడు ఏమవుద్ది? మైనస్
1/2 cos t plus c. సో మైనస్ 1/2 cos t అంటే ఏమనుకున్నాం మనం 2x plus 3. సో 2x plus 3 plus c ఇది మాట. సో ఇది మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో చిన్న సమ్స్. నెక్స్ట్ మనం 10, 11, 12, 13 నుండి పెద్ద సమ్స్ చేద్దాం. నెక్స్ట్ e power x ఇంటిగ్రేషన్ ఏంటి e power x, కానీ ఇక్కడ x బదులు ఏముంది ఇది ఉంది. అంటే దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనకి e power x అనే రూపంలో లేదు కనుక మనం e power x అనే రూపంలో ఇంకొక వేరియబుల్ మార్చాలన్నమాట. సో కనుక సేమ్ లెట్ 5 minus 3x is equal to t. సో డిఫరెన్సియేషన్ ఓన్లీ విత్ డిఫరెన్సియేషన్. సో ఇప్పుడు 5 డెరివేటివ్ 0 మైనస్ 3x డెరివేటివ్ 3 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు t డెరివేటివ్ dt. సో dx ఏమవుతుంది, dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dt/3. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాము. సో ఏం చేయాలి మళ్ళీ సేమ్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో అప్పుడు ఏమవుద్ది ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఈ వాల్యూ ఏమనుకున్నాం మనం టీ అనుకున్నాం, ఈ వాల్యూ ఏమనుకున్నాం టీ. సో టీ డిఎక్స్ బదులు ఏం రాయొచ్చు మైనస్ dt/3. సో ఇప్పుడు -1/3 బయటకు తీసుకొచ్చాం ఎందుకంటే కాన్స్టెంట్. సో -1/3 ఈ పవర్ టీ ఇంటూ డిటి, ఈ పవర్ టీ ఇంటూ డిటి. ఈ పవర్ టీ ఇంటిగ్రేషన్ ఏంటి ఈ పవర్ టీ విత్ రెస్పెక్ట్ టు టీ కనుక సో -1/3 ఇంటూ ఈ పవర్ టీ ప్లస్ సి. సో టీ అంటే ఏమనుకున్నాం మనం 5 - 3x అది తీసేద్దాం. సో -1/3 ఇంటూ ఈ పవర్ 5 - 3x ప్లస్ సి. ఇది డైరెక్ట్గా రాయొచ్చండి, 3 మార్క్స్కి ఇస్తే డైరెక్ట్గా రాయొచ్చు. ఎలాగా సో ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ కనుక ఈ పవర్ 5 - 3x. మరి దీన్ని డెరివేటివ్ ఏంటి -3. ఆ -3 కింద రాయాలి. సో చూడండి కింద రాసి సో కింద మైనస్ వస్తుంది అంటే డైరెక్ట్గా చేయొచ్చు. బట్ ఏంటంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒకటి ఉంది కనుక ఆ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి ఇంటిగ్రల్ కాస్ క్యూబ్స్ డిఎక్స్. మనకి కాస్ ఎక్స్ డిఎక్స్ ఉంది కానీ కాస్ క్యూబ్ లేదు. ఓకేనా, అంటే ఇది మనం ఏ విధంగా మార్చుకోవాలంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా. సో ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అండి, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అనమాట. నేనైతే డైరెక్ట్గా చేస్తాను. సో దీని డెరివేటివ్ మనకి దీని ఇంటిగ్రేషన్ ఏమొస్తుందంటే సో కాస్ టు ది పవర్ ఆఫ్ 4x/4. ఓకేనా, సో కాస్ టు ది పవర్ ఆఫ్ 4x/4 వస్తుంది. మరి దీని డెరివేటివ్ ఉంది కదా sin x కింద sin x వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనం ఇది మనం నోట్తో చేయగలంటే చేయొచ్చు, లేదంటే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా కాస్ట్లో ఉందంటే మనం సైన్ టీ అనుకోవాలి. సో లెట్ sin x ఈజ్ ఈక్వల్ టు టీ. sin xని ఏమనుకోవాలి మనం టీ అనుకోవాలి. డిఫరెన్సియేషన్ ఓన్లీ డిఫరెన్సియేషన్. sin x డెరివేటివ్ cos x, sin x డెరివేటివ్ cos x, x డెరివేటివ్ dx. సో t డెరివేటివ్ dt, t డెరివేటివ్ dt. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని ఇందులో వేయాలి. అందులో వేయాలంటే ఏం లేదు కనుక ముందు దాన్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి సార్? సో ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ నెక్స్ట్ నేను రాస్తానంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇలా రాసుకున్నాను. ఎందుకు సార్ అంటే కాస్ ఎక్స్ డిఎక్స్ నాకు వచ్చింది కనుక దాని బదులు డిటీ రాసుకోవచ్చు కనుక. ఓకేనా, ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ ఎక్స్ నేను రాయొచ్చు మనం 1 - sin స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు, 1 - sin స్క్వేర్ ఎక్స్. సో ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో 1 - sin స్క్వేర్ ఎక్స్, sin ఎక్స్ని అనుకున్నాం టీ అనుకున్నాం, sin స్క్వేర్ ఎక్స్ అవుద్ది టీ స్క్వేర్ అవుతుంది. సో కాస్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది కాస్ ఎక్స్ డిఎక్స్ డిటీ అవుతుంది. సో ఇది మనకు వచ్చి కదా ఇంటిగ్రల్ 1 dt మైనస్ ఇంటిగ్రల్ టీ స్క్వేర్ డిటీ. సో 1 dt అంటే టీ, సో టీ స్క్వేర్ అంటే ఏమవుతుంది t³/3 ప్లస్ సి. సో టీ అంటే ఏమనుకున్నాం మనం sin x అది వేసిగా. సో sin x మైనస్ sin x (3/3 ప్లస్ సి. సో ఇంతేనండి. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏ సమ్ అయినా సరే మనకి ఈజీగా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనం 13th ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్కి వెళ్దాం. సో నెక్స్ట్ 3 సమ్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీకు రాబోయే ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి. సో చూడండి ఇంటిగ్రల్ sin 3x ఇంటూ cos 2x. యాక్చువల్గా ఈ సమ్ని ఎలాగైనా చేయొచ్చు. సో అంటే మనం ఏంటంటే
sin 3x ఫార్ములా, సో 3 sin x minus 4 sin cube x. cos 2x ఫార్ములా, సో cos 2x ఫార్ములాలో సైన్ మళ్ళీ 1 minus 2 sin square x. అలా వేసుకొని మనం అన్ని మల్టిప్లై చేస్తే వస్తుంది, అదొక మెథడ్. లేదంటే మనకి ఫస్ట్ ఇయర్ నేర్చుకున్న ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములా ఇచ్చేసి చాలా ఈజీగా చేయొచ్చు. సో ఎలా సార్ చూడండి. సో నేనేం చేస్తానంటే 2తో మల్టిప్లై చేస్తాను, సో 2తో డివైడ్ చేస్తాను. ఏం చేస్తాను, 2తో మల్టిప్లై చేస్తున్నాను, 2తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది నాకు 1/2 ఇంటూ ఇంటిగ్రల్, సో 2 sin x cos x, 2 sin x cos x. ఫస్ట్ సైన్ ఉండి నెక్స్ట్ కాస్ ఉంటే మనకి 2 sin x cos x ఫార్ములా ఏంటి, సైన్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి, సైన్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ బి. అంటే ఇప్పుడు దీని ఏం రాయచ్చు మనం, సైన్ ఆఫ్ a ప్లస్ బి అంటే 3x ప్లస్ 2x ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ బి, సైన్ ఆఫ్ a మైనస్ బి అంటే 3x మైనస్ 2x ఇంటూ dx. సో ఏంటి, సో సైన్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ బి. మీకు డౌట్ వచ్చింది అనుకోండి, సింపుల్ అండి, సైన్ a ప్లస్ బి, సో సైన్ a కాస్ బి ప్లస్ కాస్ a సైన్ బి. ఇక్కడ సైన్ a మైనస్ బి, సైన్ a కాస్ బి ప్లస్ మైనస్ కాస్ a సైన్ బి. సో కాస్ a సైన్ బి, కాస్ a సైన్ బి క్యాన్సిల్. సో ఇక్కడ సైన్ a కాస్ బి, ఇక్కడ సైన్ a కాస్ బి అంటే 2 sin a కాస్ బి ఉంది. సో 2 sin a కాస్ బి వచ్చింది కదా. ఒకవేళ డౌట్ వస్తే, ఒకవేళ మీకు ఫార్ములాస్ ఏమైనా డౌట్ వస్తే మనకు సైన్ ఆఫ్ a ప్లస్ బి, సైన్ ఆఫ్ a మైనస్ బి తెలుసు కనుక అవి యూజ్ చేసుకుని క్యాన్సిల్ చేసి ఇది వస్తుందో లేదో అని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు ఏంటంటే డిఎక్స్ దీనికి దానికి ఇచ్చేయండి. సో అప్పుడు ఏమవుతుంది మనకి 1/2 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ 3x ప్లస్ 2x అంటే ఎంత, సో 5x ప్లస్ సైన్ ఆఫ్ 3x మైనస్ 2x అంటే ఎంత, x. సో ఇంటూ డిఎక్స్. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్, సో డిఎక్స్ నుంచి తీసుకొచ్చింది సైన్ 5x ఇంటూ డిఎక్స్ ప్లస్ మళ్ళీ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఏంటి, మైనస్ కాస్ ఎక్స్ కనుక ఇక్కడ ఏమవుద్ది మైనస్ కాస్ 5x బై, సో 2 ఇంటూ ఇక్కడ సైన్ ఎక్స్ ఉంటే కాస్ ఎక్స్ కానీ సైన్ 5x ఉంది అంటే కింద ఖచ్చితంగా దాని డెరివేటివ్ రాయాలి. సో 5x డెరివేటివ్ ఏంటి 5 కనుక ఇంటూ 5. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా చేయొచ్చు. సో మళ్ళీ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ చేస్తే టైం వేస్ట్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ సైన్ ఎక్స్ డెరివేటివ్, సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ సి. సో ఇప్పుడు ఇక్కడ మనకి సో 1/10 కామన్ తీసాను, 2 5 10. ఇక్కడ 5 ఇంటూ 5 చేస్తే మనకి 5 వస్తుంది. అప్పుడు మనకి మైనస్ 1/10 కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి కాస్ 5x ప్లస్ 5 cos x. ఎందుకంటే సో 5 ఇంటూ 5, సో 5 ఇంటూ 5 కనుక 5 2 10 తీస్తున్నాం, బయట 5 ఉంటుంది. సో ప్లస్ సి, ఇది మెథడ్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమి సబ్స్టిట్యూట్ చేయలేదు, జస్ట్ మనం నేర్చుకున్న ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ని యూజ్ చేస్తాం. ఇది కూడా అంతే. అయితే సైన్ కాస్ ఇస్తాడు, లేదంటే కాసు సైన్ ఇస్తాడు, లేదంటే కాసు కాస్ ఇస్తాడు, లేదంటే సైన్ సైన్ ఇస్తాడు. ఈ మోడల్ మనకి గ్యారెంటీగా వచ్చి తీరుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి. సో 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుద్ది 1/2 ఇంటూ 2 cos a cos b, cos ఆఫ్ a ప్లస్ b ఇంటూ cos ఆఫ్ a మైనస్ b. ఏంటి, cos ఆఫ్ a ప్లస్ b ఇంటూ cos ఆఫ్ a మైనస్ b. సో cos 4x ప్లస్ 2x ప్లస్ cos 4x మైనస్ 2x ఇంటూ dx. మీకు డౌట్ వచ్చింది ఫార్ములా, డౌట్ వస్తే చెక్ చేసుకోండి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏంటి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఎస్ ఎన్ బి. ఇక్కడ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఎస్ ఎన్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఎస్ ఎన్ బి. సో సైన్ ఎస్ ఎన్ బి సైన్ ఎస్ ఎన్ బి క్యాన్సిల్, ఏమొస్తుంది 2 cos ఏ కాస్ బి వస్తుంది కదా, 2 cos ఏ కాస్ బి. అలా మనం వెరిఫై చేసుకోవచ్చు. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 4x ప్లస్ 2x ఏమవుతుంది 6x కాస్ 6x ప్లస్ 4xలో 2x తీస్తే ఏమవుతుంది కాస్ 2x. సో dx. సో ఇప్పుడు మల్టిప్లై చేసండి. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ 6x dx ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ 2x ఇంటూ dx. సో 1/2 ఇంటూ కాస్ x ఇంటిగ్రేషన్ సైన్ x కనుక సైన్ x సైన్ 6x బై 6. ఎందుకంటే ఇంటిగ్రేషన్ చేస్తాం కనుక అక్కడ x లేదు కనుక 6x ఉంది కనుక 6x డెరివేటివ్ కింద రాయాలి విత్ రెస్పెక్ట్ x. నెక్స్ట్ 1/2 ఇంటూ కాస్ 2x ఇంటిగ్రేషన్ ఏంటి సైన్ 2x
సో sin 2x by 2 plus c. సో 2 6 12. సో ఇక్కడ 2 2 4 అంటే 3తో మల్టిప్లై 3తో డివైడ్ చేస్తే ఇక్కడ మనకి 12 వస్తుంది. అంటే ఏంటి మనకి 1/12 కామన్ తీయచ్చు. సో 1/12 కామన్ తీస్తే sin 6x ప్లస్ 3 sin 2x ప్లస్ సి అయిపోయింది. నెక్స్ట్ 15th వన్. సబ్స్టిట్యూషన్ మెథడ్లోని ఈ సమ్ చాలా ఇంపార్టెంట్. సో చాలా ఈజీ అండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఈ పవర్ ఎక్స్ ఉండాలి, కానీ ఈ పవర్ ఎక్స్ లేదు. ఏముంది? ఈ పవర్ ఇన్వర్స్ tan x ఉంది. అంటే మనం ఏంటి, ఇప్పుడు మనం లెట్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో tan ఇన్వర్స్ ఎక్స్ని ఏమనుకున్నాం? టీ అన్నాం. సో డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు, సో నో విత్ డిఫరెన్సియేషన్ మాత్రమే చేయాలి. సో ఇన్వర్స్ tan x డెరివేటివ్ ఏంటి మనకి? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ డెరివేటివ్ dx, సో టీ డెరివేటివ్ dt. అంటే ఇప్పుడు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx బదులు ఏం రాయొచ్చు? dt రాయొచ్చు. సో ఈ పవర్ ఇన్వర్స్ tan x బదులు ఏం రాయొచ్చు? t రాయొచ్చు. అంటే ఇప్పుడు దీని ఏమవుతుంది మనకి? ఈ పవర్ t ఇంటూ dt. ఎలా సార్? ఇంత పెద్దది, ఇంత చిన్నది ఎలా అయిపోయింది సార్? సో ఈ పవర్ ఇన్వర్స్ tan x ఏంటని రాయొచ్చు? t రాశాను. సో ఈ పవర్ t ఇంటిగ్రేషన్ రాశాను. సో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx అని రాయొచ్చు, dt రాయొచ్చు. సో దీని ఇంటిగ్రేషన్ ఏంటి మనకి? ఈ పవర్ t ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ t ఇంటిగ్రేషన్ ఈ పవర్ t. బట్ t అంటే ఏంటి మనకి? ఇన్వర్స్ tan x కనుక సో ఈ పవర్ ఇన్వర్స్ tan x ప్లస్ సి. ఓకేనా? సో అలాగైనా ఈజీగా రాయొచ్చు. లేదంటే దీన్ని మనం f ఆఫ్ ఎక్స్ రాసుకొని దాని డెరివేటివ్ పక్కన ఉంది f ఆఫ్ ఎక్స్ f డాష్ ఎక్స్ ఉంటే మనకి f ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ చేసుకున్నా సరే ఈజీగా వస్తుంది. సో ఇది 15 మాట. నెక్స్ట్ మనం 16 సమ్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం 16th వన్కి వెళ్దాం. సో ఇవన్నీ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, లేదా మీకు లాస్ట్లో 3 ఫార్ములాస్ ఇచ్చాను. సో ఇంటిగ్రల్ f ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ f dash x is equal to f of x whole power n plus 1 by n plus 1. Next f dash x by fx is equal to log modulus f of x. అదే విధంగా f dash x by root f x equal to 2 into log modulus f of x. ఇవి ఇచ్చామట. సో ఆ ఫార్ములాస్ బట్టి చేయొచ్చు, లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా చేయొచ్చు. సో కొన్ని అలా చేద్దాం, కొన్ని ఇలా చేద్దాం. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో దీని ఏం రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ సో d by dx of 1 plus tan x by 1 plus tan x. చూడండి మనకి ఇప్పుడు ఎలా ఉంది? ఇంటూ dx. సో ఇప్పుడు మనకి ఎలా ఉంది? సింపుల్గా f dash x by fx, అంటే ఇది f of x అనుకుంటే దాని యొక్క డెరివేటివ్ పైన ఉంది. సో ఎలా ఉంది మనకి ఫార్ములా? సిన్స్ ఇంటిగ్రల్ f dash x by fx f of x ఇంటూ dx. ఇలాగంటే మన ఫార్ములా ఏంటి? లాగ్ మాడ్యులస్ fx ప్లస్ సి. ఇదే కదా ఫార్ములా. సో డైరెక్ట్గా చేసి వచ్చండి, చాలా ఈజీగా డైరెక్ట్గా చేసి వచ్చి. సో మనకి ఇప్పుడు ఏంటి? f dash x by fx ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏం రావచ్చు? లాగ్ ఆఫ్ మాడ్యులస్ సో 1 ప్లస్ tan x ప్లస్ సి. అయిపోయింది ఆన్సర్. సో 3 మార్క్స్ ఈజీగా వస్తుందన్నమాట. లేదు సార్ నేను సబ్స్టిట్యూషన్ మెథడ్లోనే చేస్తాను సార్ అంటే చేయండి. ఏంటి అంటారు? సో 1 ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటారు. డిఫరెన్షియేషన్ చేస్తారు. సో tan x డెరివేటివ్ ఏంటి? సీకెన్ స్క్వేర్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. సో దీన్ని dt అయిపోద్ది. సో ఇది అప్పుడు దీన్ని టీ అని కనుక 1/t వద్దు. 1/t ఇంటిగ్రేషన్ ఏంటి? లాగ్ టీ. సో లాగ్ టీ అంటే మళ్ళీ ఇది వేయాలి. సో చూసారా, ఎలాగైనా ఒకటే. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో నేనేం చేస్తానండి దీన్ని సింపుల్గా సో 2తో మల్టిప్లై చేస్తాను. సో 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? 6x minus 10 by సో 3x square minus 10x plus 17 into dx. ఎందుకు సార్ 2తో మల్టిప్లై చేశారు? ఈ ఫార్ములా కోసం. ఈ ఫార్ములాలో వస్తుంది 2తో మల్టిప్లై చేస్తే. చూడండి సో x స్క్వేర్ డెరివేటివ్ 2x, 2 into 3 6x, 10x డెరివేటివ్ -10. సో కాన్స్టెంట్ డెరివేటివ్ 0. అంటే దీని డెరివేటివ్ పైన ఉంది. సో 2తో మల్టిప్లై చేస్తే దాని డెరివేటివ్ పైన ఉంది కనుక నేను 2తో మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం? 1/2 ఇంటూ ఇంటిగ్రల్ సో d by dx ఆఫ్ ఇది సో 3x square minus 10x plus 17 by 3x square minus 10x plus 17 into dx.
సో ఏంటి మనకి ఇప్పుడు అలాగ ఉంది ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ బై ఎఫ్ఎక్స్ ఏంటి లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ ఏం రాయొచ్చు 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్యులస్ 3x² మైనస్ 10x ప్లస్ 17 ప్లస్ సి. సో చూసారా ఈజీగా వస్తుంది. లేదా నేను దీని అంతటిని టీ అనుకుంటాను చేయండి, దీని అంతటిని టీ అనుకుని సో డిఫరెన్సెస్ చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఎలా చేసినా అదే ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ మనకి 1/√1 - x². అంటే దీన్ని ఖచ్చితంగా మనం టీ అనుకోవాలి, దీన్ని ఖచ్చితంగా మనం అనుకోవాలి టీ అనుకోవాలి. లేదంటే దీని డెరివేటివ్ పక్కన ఉంది సార్ దాని ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా రాస్తానంటే రాసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా. లెట్ సో ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1/√1 - x². ఎక్స్ డెరివేటివ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ డెరివేటివ్ డిటీ. అందులో వేసేయండి అప్పుడు ఏమవుతుంది, సో టీ ఇంటూ డిటీ అవుతుంది. సో ఎందుకంటే 1/√1 - x² ఇంటూ డిఎక్స్ అంటే డిటీ. ఇన్వర్స్ అయిన ఎక్స్ డెరివేటివ్ ఇన్వర్స్ ఎక్స్ని ఏమనుకున్నాం టీ అనుకున్నాం, అందులో వేసేస్తే ఇంటిగ్రేషన్ టీ ఇంటూ డిటీ. సో టీ ఇంటూ డిటీ అంటే ఏంటి t²/2 ప్లస్ సి. t²/2 ప్లస్ సి ఎందుకంటే t⁻1 + 1/1 + 1 మనం ఇందాక స్టార్టింగ్ నేర్చుకున్నాం. టీ అంటే అనుకున్నాం మనం ఇన్వర్స్ అయిన ఎక్స్, కనుక ఇన్వర్స్ అయిన ఎక్స్ (2) ప్లస్ సి. ఇది ఆన్సర్. అంటే ఇదంతా ఎక్స్ మాట. సో అంటే ఏంటి x²/2 వచ్చింది అది మాట. డైరెక్ట్గా కూడా చేసేవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో tan x డెరివేటివ్ sec² x అంటే ఇదంతా కూడా మనకి ఏంటి e⁻x. సో e⁻x ఇంటిగ్రేషన్ ఏంటి e⁻x. సో అంటే మనకి e⁻tan x వస్తుంది చూడండి కావాలంటే. సో లెట్ tan x ఈజ్ ఈక్వల్ టు టీ. సో tan x అంటే ఏంటి, tan x డెరివేటివ్ ఏంటి sec² x. సో sec² x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. సో అందులో వేసేయండి, అందులో వేస్తే ఏమవుతుంది sec² x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. సో tan x ఇంటూ t కనుక సో e⁻t ఇంటూ dt. సో e⁻t ఇంటిగ్రేషన్ e⁻t ప్లస్ సి. సో t అంటే ఏమనుకున్నాం tan x. సో e⁻tan x ప్లస్ సి. సో చేయక ముందు చెప్పాను కదా, సో దీని ఇంటిగ్రేషన్ e⁻tan x వస్తుందని. సో e⁻tan x అంతే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో secant x ఇంటూ tan x. సో అంటే ఏంటి మనకి secant x వస్తుంది, అంటే ఆన్సర్ secant e⁻x. secant e⁻x ఎలా సార్ మీరు చేయకుండా చెప్పేస్తున్నారు. సో నేను ఇది టీ అనుకున్నాను. సో టీ అనుకుంటే మనకి ఏమవుతుంది secant పవర్ టీ ఇంటూ tan t. secant t ఇంటూ tan t అంటే secant t. secant t అంటే t అంటే e⁻x కనుక సో మనకి secant e⁻x ఆన్సర్. ఓకే. సో లెట్ e⁻x ఈజ్ ఈక్వల్ టు టీ. సో e⁻x ఇంటిగ్రేషన్ డెరివేటివ్ e⁻x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. సో అన్నీ అందులో వేసేయండి అప్పుడు ఏమొస్తుంది e⁻x ఇంటూ dx dt అవుతుంది. సో secant t ఇంటూ tan t ఇంటూ dt. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఇంటిగ్రేషన్ secant x ఇంటూ tan x ఈజ్ ఈక్వల్ టు secant x కనుక ఏమవుతుంది ఇది secant t ప్లస్ సి. టీ అంటే ఏంటి e⁻x కనుక secant e⁻x ప్లస్ సి అయిపోయింది. నెక్స్ట్ సో ఆల్రెడీ ఇది మనం ఇందాక ఇన్వర్స్ tan x e⁻−1 tan x/1 + x² అని చెప్పుకున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి సేమ్. సో లెట్ ఇన్వర్స్ sin x ఈజ్ ఈక్వల్ టు టీ. సో దీని డెరివేటివ్ ఏంటి 1/√1 - x² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఇందులో వేసినప్పుడు ఏమవుతుంది మనకి e⁻t ఇంటూ dt అయిపోయిందండి. సో ఎందుకంటే ఇన్వర్స్ sin x అనుకున్నాం టీ అనుకున్నాం, ఇదంతా మనకి ఏమొచ్చింది dt వచ్చింది. సో వేస్తాం e⁻t ఇంటూ dt ఏమవుద్ది e⁻t ప్లస్ సి. సో e⁻t అంటే ఏంటి ఇన్వర్స్ sin x. సో ఇన్వర్స్ sin x ప్లస్ సి అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో √x మనం టీ అనుకుంటే అయిపోద్ది. సో లెట్ సో √x ఈజ్ ఈక్వల్ టు టీ. సో √x డెరివేటివ్ 1/2√x 1/2√x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. సో ఎలాగ సార్ √x డెరివేటివ్ 1/2√x సింపుల్ అండి. సో దీన్ని x⁻1/2 రాసుకుంటాం. సో x⁻n ఫార్ములా ఏంటి మనకి n ఇంటూ x⁻n-1 అంటే 1/2 ఇంటూ x⁻1/2 - 1 అంటే x⁻−1/2 అంటే 1/√x మాట. ఓకే ఇప్పుడు ఇవన్నీ అందులో ఉన్నాయి, అందులో వేసేటప్పుడు ఏమవుద్ది cos t ఇంటూ dt. కానీ 1/2 ఉంది కనుక మనకి dx బదులు ఏం రాయొచ్చు మనకి 2 రాయొచ్చు. ఏం రాయొచ్చు చూడండి 1/2x dx ఈజ్ ఈక్వల్ టు 2 dt. సో ఇదంతా మనం ఏం రాయొచ్చు 2 dt రాయొచ్చు.
2 ఇంటూ సో ఇంటిగ్రల్ కాస్ టీ అంటే ఏంటి సైన్ టీ సో కనుక 2 సైన్ టీ ప్లస్ సి 2 సైన్ టీ అంటే ఏంటి మనం అనుకున్నాం రూట్ ఎక్స్ కనుక 2 సైన్ రూట్ ఎక్స్ ప్లస్ సి సో ఇవన్నీ కూడా మనకి 3 మార్క్స్ కనుక చాలా చాలా ఈజీగా చెప్పుకున్నాం నెక్స్ట్ మనం 8 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ వెళ్దాం సో నెక్స్ట్ మనం 23rd సమ్కి వెళ్దాం 23rd సమ్కి వెళ్దాం ఇప్పుడు మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్స్ 3 ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా 8 మార్క్స్ పక్కాగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి సో అవేంటో ఇప్పుడు డిస్కస్ చేసి చేద్దాం సో చూడండి సైను కాస్ ఇస్తాడు మళ్ళీ సైను కాస్ ఇస్తాడు మళ్ళీ సైను కాస్ ఇస్తాడు అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఫార్ములాస్లో స్టూడెంట్స్ని చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ చేస్తారు సో ఎమ్ అండ్ ఎమ్ ఈజ్ పాజిటివ్ ఎమ్ ఈజ్ ఆడ్ నెంబర్ ఎన్ ఈజ్ ఆడ్ నెంబర్ బోత్ ఆర్ ఆడ్ నెంబర్ ఇలా ఇస్తారు అలా కాకుండా నేను సింపుల్గా చెప్తాను ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన లేదు నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి ఇప్పుడు మనకి సైన్ పవర్ 4x ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ ఇప్పుడు రెండిట్లో దేని టీ అనుకోవాలి సబ్స్టిట్యూషన్ మెథడ్లో దేని టీ అనుకోవాలి సో సింపుల్గా చెప్తున్నాను చూడండి ఇక్కడ మనకి సో ఇక్కడ ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని టీ అనుకోండి సో ఎందుకంటే దీన్ని టీ అనుకుంటే ఇప్పుడు దీన్ని మనకి స్క్వేర్ చేస్తాం కదా కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉంటుంది కదా అంటే ఆడ్ ఉన్నదాన్ని టీ అనుకోకూడదు ఈవెన్ ఉన్నదాన్ని టీ అనుకోవాలి ఎందుకు సార్ అంటే సో ఆడ్ ఉన్నదాన్ని టీ అనుకున్నాం అనుకోండి సో మనకి అప్పుడు ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా వాల్యూ మిగిలిపోద్ది ఇప్పుడు దీన్ని నేను టీ అనుకున్నాను అనుకో సైన్ టీ అనుకున్నాను అనుకోండి సో నేను కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాస్తే మళ్ళీ ఇది ఈవెన్ నెంబర్లో వస్తుంది కనుక మీకు ఈవెన్ నెంబర్ ఉన్నదాన్ని టీ అనుకోండి ఇక్కడ కూడా అంతేనండి సో ఈవెన్ నెంబర్ ఉన్నదాన్ని టీ అనుకోండి సో ఈవెన్ నెంబర్ ఉన్నదాన్ని టీ అనుకోండి గుర్తు సింపుల్ లాజిక్ ఎక్కడైతే ఈవెన్ నెంబర్ ఉంటుందో టీ అనుకోండి మరి రెండు ఆడ్ అయితే ఏం చేయాలి సార్ రెండు ఆడ్ అయినప్పుడు ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని టీ అనుకోండి రెండు ఆడుగా ఉన్నప్పుడు ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని టీ అనుకోండి సింపుల్ లాజిక్ సో ఈవెన్ నెంబర్ దాన్ని టీ అనుకోండి ఈవెన్ నెంబర్ దాన్ని టీ అనుకోండి సో రెండు ఆడ్ ఉంటే ఏదైతే ఎక్కువ ఉండదో దాన్ని టీ అనుకోండి అంతే ఇంకేం లాజిక్ లేదు మీరు ఎమ్ ఈజ్ ఆడ్ ఎన్ ఈజ్ ఈవెన్ అవేం అవసరం లేదండి సింపుల్ లాజిక్ ఏదైతే ఈవెన్ నెంబర్ ఉంటుందో దాన్ని టీ అనుకోండి సో ఇప్పుడు రెండింటిలో ఏది ఈవెన్ నెంబర్ ఇది కనుక దీన్ని టీ అనుకోండి సరిపోద్ది సో లెట్ sin x ఈజ్ ఈక్వల్ టు టీ sin x ఈజ్ ఈక్వల్ టు టీ సో ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రేషన్ దీన్ని డెరివేటివ్ చేసాను అనుకోండి డిఫరెన్షియేషన్ సో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుద్ది sin x డెరివేటివ్ cos x సో cos x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt cos x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ dt ఇవన్నీ అందులో వేసేయండి సో అందులో వేస్తే ఏమవుతుంది మనకి ఇంటిగ్రల్ sin x అనుకున్నాం టీ అనుకున్నాం కనుక t⁴ సో దీని ఏం రాయచ్చు మనం ఇప్పుడు cos స్క్వేర్ x ఇంటూ cos x dx రాయచ్చు cos x dx సో cos క్యూబ్ x నేను రాశాను cos స్క్వేర్ x ఇంటూ cos x dx cos x dx అంటే ఏం రాయచ్చు మనం dt రాయచ్చు సో దీన్ని ఏం రాయచ్చు అంటే ఇంటిగ్రల్ t⁴ ఇంటూ మనం sin xని t అన్నాం కనుక cos స్క్వేర్ xని 1 మైనస్ sin స్క్వేర్ x రాసుకోవాలి 1 మైనస్ sin స్క్వేర్ x సో దీని అంతా ఏమనుకో మనం సో ఇదంతా మనం డిఫరెన్స్ చేస్తే d వచ్చింది కనుక dt సో వస్తుందండి సో t⁴ సో 1 మైనస్ sin x ఏమనుకున్నాం sin xని t అనుకున్నాం కనుక t స్క్వేర్ అవుద్ది ఏమవుద్ది t స్క్వేర్ ఇంటూ dt అయిపోయిందండి సో సో t⁴ ఇంటూ 1 t⁴ ఇంటూ t స్క్వేర్ t⁴ ఇంటూ dt ఇప్పుడు సెపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేసేయండి అయిపోద్ది సో ఇంటిగ్రల్ t⁴ ఇంటూ dt మైనస్ ఇంటిగ్రల్ t⁴ ఇంటూ dt సో t⁴ ఇంటిగ్రేషన్ t⁵/5 ఇది 8 మార్క్స్ కనుక డైరెక్ట్ రాసొచ్చు సో t⁵/5 t⁴ ఇంటిగ్రేషన్ t⁴7/7 t⁴7/7 ప్లస్ c సో t అంటే ఏమనుకున్నాం మనం sin x కనుక వాల్యూస్ రాస్తే అయిపోయింది సో ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ టు ది పవర్ ఆఫ్ 5/5 మైనస్ sin x హోల్ టు ది పవర్ ఆఫ్ 7/7 ప్లస్ c దిస్ ఈజ్ ద ఆన్సర్ సో ఇక్కడ మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే ఇక్కడ మీరు ఈక్వేషన్ నెంబర్ అనుకోని సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్ అనుకోని ఈ ఫార్ములాస్ మీరు ఏవైతే వేస్తారో అవన్నీ కూడా రాశారు అనుకోండి ఇవ్వండి ఇక్కడ మనకి x⁴n ఫార్ములా వేసారు అనుకోండి x⁴n + n + 1 సిన్స్ అని పెట్టుకుని ఆ ఫార్ములాస్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ గ్యారంటీగా పడతాయి సో నెక్స్ట్ సో ఏం చెప్పాను నేను ఆడ్ ఈవెన్ అవన్నీ పక్కన పెట్టండి ఏదైతే ఈవెన్ నెంబరో దాన్ని టీ అనుకోండి శుభ్రంగా సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఏంటి కాస్ కనుక దాన్ని టీ అనేసుకుంటే వచ్చేస్తుంది సో లెట్ cos x ఈజ్ ఈక్వల్ టు టీ సో డిఫరెన్షియేషన్ సో అప్పుడు ఏమవుతుంది cos x డెరివేటివ్ మైనస్ sin x సో మైనస్ sin x ఇంటూ x డెరివేటివ్ dx ఈజ్ ఈక్వల్ టు t డెరివేటివ్ dt ఓకే
సో ఇప్పుడు ఇవన్నీ కూడా అందులో వేసేస్తే ముందు వాటిని రాసుకుందాం, నీట్గా రాసుకుందాం. సో సైన్ క్యూబ్ ఎక్స్ని ఏం రాస్తానంటే సైన్ స్క్వేర్ ఎక్స్. సో దీన్ని కాస్ పవర్ 6x రాస్తాను, అది మార్చి వస్తుంది. ఇంకో సైన్ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ రాస్తాను. సో సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో సైన్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మైనస్తో మల్టిప్లై చేస్తాను. మైనస్ ఇంటిగ్రేషన్ ఈ సైన్ స్క్వేర్ ఏం రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తాం కనుక ఇక్కడ మైనస్ పెట్టాలని గుర్తుపెట్టుకోండి. సో కాస్ పవర్ 6x ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో చూడండి కాస్ పవర్ ఎక్స్ 6x, కాస్ పవర్ 6x, సైన్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ రాసుకున్నాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది సైన్ ఎక్స్ డిఎక్స్, సైన్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో మైనస్ 1 మైనస్ కాస్ ఎక్స్ని అనుకున్నాను టీ అనుకున్నాను కనుక 1 మైనస్ టీ స్క్వేర్. కాస్ ఎక్స్ని అనుకున్నాను టీ అనుకున్నాను కనుక ఏమవుతుంది టీ పవర్ 6 అవుద్ది, టీ పవర్ 6. సో మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్, మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఏమవుద్ది డిటీ అవుతుంది. సో డిటీ. ఓకే. సో ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేసాను, అప్పుడు ఏమవుద్ది టీ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ టీ పవర్ 6 డిటీ. సో టీ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 6 అంటే టీ పవర్ 8. నెక్స్ట్ 1 ఇంటూ టీ పవర్ 6 టీ పవర్ 6. సో ఇక్కడ డిటీ రాయండి, ఇక్కడ డిటీ రాయండి, అయిపోద్ది ఇంటిగ్రేషన్. సో చేసేయండి టీ పవర్ 8 ఇంటిగ్రేషన్. సో టీ పవర్ 9/9. టీ పవర్ 6 ఇంటిగ్రేషన్ టీ పవర్ 7/7 ప్లస్ సి. సో టీ అంటే ఏమనుకున్నాం మనం కాస్ ఎక్స్ అనుకో వేసేయండి. సో కాస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 9/9 మైనస్ కాస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 7/7 ప్లస్ సి. అయిపోయింది. ఇంకా లాస్ట్ సమ్, ఈరోజుకి లాస్ట్ సమ్. సో రెండు ఆడ్ నెంబర్స్ అయితే ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని టీ అనుకోని చెప్పాను. సో కనుక ఇక సైన్ ఎక్స్ ఎక్కువ ఉంది కనుక దాన్ని టీ అనుకోండి. లెట్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. సో వేసేయండి. వేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ సైన్ ఎక్స్ని అనుకున్నాం టీ అనుకున్నాం కనుక టీ పవర్ 5. సో కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే డిటీ అంటే కాస్ స్క్వేర్ ఉంటుంది, ఇంకా కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో రాద్దాం ఎందుకంటే కొంతమందికి అర్థం అవ్వాలి. సో ఇంటిగ్రల్ టీ పవర్ 5 ఇంటూ దీని రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ దీన్ని ఏమనుకున్నాం టీ అనుకున్నాం. సో టీ వస్తుంది, డిటీ వస్తుంది కనుక డిటీ. సో ఇంటిగ్రల్ టీ పవర్ 5 ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం టీ అనుకున్నాం కనుక టీ స్క్వేర్ ఇంటూ డిటీ. సో ఇంటిగ్రల్ టీ పవర్ 5 ఇంటూ 1 టీ పవర్ 5, టీ పవర్ 5 ఇంటూ 2 టీ పవర్ 7 ఇంటూ డిటీ. సో సెపరేట్ చేసేయండి. ఇంటిగ్రల్ టీ పవర్ 5 ఇంటూ డిటీ మైనస్ ఇంటిగ్రల్ టీ పవర్ 7 ఇంటూ డిటీ. సో టీ పవర్ 5 అంటే ఏమొస్తుంది టీ పవర్ 6/6, టీ పవర్ 7 అంటే టీ పవర్ 8/8 ప్లస్ సి. సో టీ అంటే ఏమనుకున్నాం మనం సైన్ ఎక్స్ అనుకున్నాం కనుక సైన్ ఎక్స్ హోల్ పవర్ 6/6 మైనస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ 8/8 ప్లస్ సి. సో ఇదండి మనకి టాప్ 25 మోడల్స్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుండి. ఇంకా మనకి ఇంటిగ్రేషన్ నుండి పార్ట్ 2 ఉందండి. సో ఆ పార్ట్ 2 మనకి రేపు రిలీజ్ అవుతుంది. ఎల్లుండి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మొత్తం అంతా కూడా ఒక వీడియో అన్నమాట. సో ఇలాగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సో 3 పార్ట్స్గా మీకు నేను ఇస్తున్నాను. సో మనకి దీని నుండి 28 మార్క్స్ వస్తుంది. మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుండి డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి 19 మార్క్స్ వస్తాయి. సో యావరేజ్గా మనకి ఖచ్చితంగా మీకు 50 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. అంటే మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రిపేర్ అవ్వకపోయినా సరే ఈ 2 చాప్టర్స్ మనం బాగా ప్రిపేర్ అయితే మనకి 50 మార్క్స్ అయితే వస్తాయి. సో నేను మ్యాక్సిమాన్ని కవర్ చేస్తాను. నెక్స్ట్ మనకు వచ్చే దాంట్లో 9 మోడల్స్ ఉంటాయి. 1/x² - 1, 1/x² - a², 1/a² - x², 1/x² + a², అలాగే మనకి √1/√a² - x² అలా ఒక 9 మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా 1/a + b sin x, 1/b sin x - a sin x ఇలా కొన్ని మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఉంటుంది, అది మనకు పార్ట్ 2లో ఉంటుంది. ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఈజీగా చెప్తానండి. బై పార్ట్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని కూడా ఆ ఫామ్లో చెప్తాను. ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో ఉంటుంది. అది ఒక 25 మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక 25 మోడల్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 75 మోడల్స్. ఈ 75 మోడల్స్ ప్రిపేర్ అయితే చాలండి, ఇంకేవీ అవసరం లేదు, ఖచ్చితంగా మీకు వస్తాయి. సో మోడల్స్ ప్రిపేర్ అవ్వండి, సమ్స్ ప్రిపేర్ అవ్వద్దు. మోడల్ ఎలా చేయాలో ప్రిపేర్ అవ్వండి, సమ్స్ ప్రిపేర్ అవ్వద్దు. ఓన్లీ మోడల్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సో ఎలా చేయాలో వస్తే వాడు ఎలా ఇచ్చినా సరే మీరు ఈజీగా చేయొచ్చు. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను
కింద లింక్ ఇస్తాను. ఫార్ములాస్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా రాస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసి ఆ ఫైల్ని లేదంటే ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు భద్రంగా ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది, ఎందుకంటే నేను చాలా కష్టపడి తీశాను. సో ఇంత ఎండలో కూడా మీకోసం నేను తీశాను. కనుక మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే ఫెయిల్ అయ్యారో లేదంటే ఎవరైతే రాయాలనుకున్నారో లేదంటే ఎవరైతే ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళందరికీ పంపించండి. సో నేను ఫస్ట్ టైం నేను డిప్లొమా వీడియోస్ చేయడం అన్నమాట. సో ఈ వీడియో కనుక ఎక్కువ మంది వస్తే నేను 45 డేస్లోనే డిప్లొమా ఫస్ట్ ఇయర్, 45 డేస్లోనే డిప్లొమా సెకండ్ ఇయర్, 45 డేస్లోనే డిప్లొమా థర్డ్ ఇయర్ వీడియోస్ కూడా నేను చేయబోతున్నానండి. ఈ వీడియో ఒక 10,000 చూస్తే, సో 10,000 చూస్తే ఖచ్చితంగా నేను 45 డేస్లోనే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. దానికి మీరేం చేయాలంటే ఈ వీడియోని 10,000 రీచ్ అయ్యే విధంగా మీరు చేయాలి, అదొకటే చేయాలి. అదేవిధంగా వీడియోకి మనకు మంచి కామెంట్స్ అయితే మీరు కిందన ప్రొవైడ్ చేయండి. సో కామెంట్ సెక్షన్లో, ఓన్లీ కామెంట్ సెక్షన్లో సో మీరు ఈ వీడియోని ఎలా ఎంజాయ్ చేశారు, మీకు ఎలా అర్థమైంది, సో వండర్ఫుల్, నైస్, ఎక్సలెంట్, మార్వెలస్, నెక్స్ట్ లెవెల్, సూపర్, ఇంకా తగ్గేదిలే, సూపర్, ఇలాగా మీకు నచ్చిన కామెంట్స్ ఎక్సలెంట్గా మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎందుకంటే మీరు డిప్లొమా సెకండ్ ఇయర్ కనుక మీకు నేను చెప్పవసరం లేదు. సో కనుక ఈ వీడియో నచ్చితే వరకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ గౌరీ స్మార్ట్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.